చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో అపచారం జరిగింది. పాడైన పాలతోనే వినాయకుడికి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ వరిసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పాల సప్లైకి సంబంధించిన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ విరిగిపోయిన పాలనే విక్రయిస్తున్నాడు. పాలు పాడైపోయాయి అని భక్తులు చెప్పినా కూడా తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు అక్కడున్న అధికారులు. దీనిపై అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం ఇస్తున్నారు అనేది భక్తుల ఆరోపణ. ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెబితే వీళ్ళు ఏం చేశారంటే ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడేది. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. పాలు విరిగిపోతే డబ్బులు అయితే తీసుకున్నారు, ఇచ్చారు. నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా వేశాను సార్. హుండీలో డొనేట్ చేద్దాం అనుకున్నాను నేను. సో ఐ డ్రాప్ ఇన్ హుండీ. సో మాకు ఇంత అన్యాయం చేయకూడదు సార్. నేనే కాదు, ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా విరిగిపోయిన పాలు ఇస్తే దేవుడికి భక్తులందరినీ మోసం చేస్తున్నారు. మోసము అనేది చూడండి సార్, దేవుడికి అది వదిలిపెట్టారు.